ఓం శాంతి. డ్రామా యొక్క 16 విషయాలను సచిన్ భాయ్ చెప్పారు. దాని గురించి మనం విందామా? డ్రామా యొక్క 16 విషయాల్ని ఈరోజు మీకు నేను తెలియచేస్తాను. మొదటి పాయింట్, ఏ సంఘటన అయితే జీవితంలో జరుగుతుందో అది పరీక్ష, అంటే పేపర్. పరీక్షలో నేను ఏం చేయాలి? ఫెయిల్ అవ్వాలా? పాస్ అవ్వాలా? ఎవరైనా సరే పాస్ అవ్వాలి, ఉత్తీర్ణులు అవ్వాలి కదా. ఎవరో మిమ్మల్ని అవమానించారు, చాలా బాధ పెట్టారు, కానీ మీరు ఫీల్ అయితే ఫెయిల్. జీవితంలో ఒక్కసారిగా పరీక్ష వచ్చింది, అది కూడా అకస్మాత్తుగా. భూకంపం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నేను చాలా ఇష్టపడుతున్నదే పోయి ఉండొచ్చు. సేవలో కలిసి ఉంటూ చేసే నా తోడు అకస్మాత్తుగా నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. అలా అవుతుంది అని అస్సలు అనుకోలేదు. అందుకని జీవితం యొక్క పరిస్థితుల్ని ఏమనుకోవాలి? పరీక్షలో అనుకోవాలి. ఈ పరీక్షలో నేను ఉత్తీర్ణం కావాలి. రిపోర్ట్ చూపించకుంటే, అంటే రిపోర్ట్ ఒకసారి నాకు ఎక్స్రే తీయించుకున్నప్పుడు, సిటీ స్కాన్ ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు చూపించుకున్నాను. అందులో తెలిసిన సమాచారం క్యాన్సర్. డాక్టర్ అంటారు చాలా చెకప్ చేయాలి, క్యాన్సర్లో ఏ స్టేజ్లో ఉందో బయోప్సీ పెడతారో ఇంకా చెక్ చేయడానికి 1 నెల రోజులు పట్టవచ్చు అని చెప్పి డాక్టర్ అన్నారు అనుకోండి. అప్పుడు మీ స్థితి ఎలా ఉంటుంది? అవన్నీ జరుగుతూ ఉన్నా లోపల స్థితి మాత్రం స్థిరంగా. ఏమైనా జరగనియండి, ఏం జరిగినా మనం ఏమనుకోవాలి? ఇది పరీక్ష. బ్రాహ్మణుల పరివారం కోసం బ్రాహ్మణ పరివారం యొక్క ఎగ్జామ్ హాల్ మరియు ఒక్కొక్క బ్రాహ్మణుడి కోసం పరీక్ష. మీ పక్కనే ఉన్న వారితోటే అన్నిటికంటే పెద్ద పరీక్ష ఉంటుంది. ఎందుకంటే జన్మల యొక్క లెక్కలు ఇక్కడే తొలగించుకోవాలి. ఇది అయ్యేదే ఉంది. రెండవది పేపర్ టైగర్. అసలు ఇంత భయపడే పరిస్థితి అసలు లేనే లేదు. మనం అనుకున్నంతగా, మనం ఊహించుకున్నంతగా మన భయమే దాన్ని పెద్దదిగా చేసేసింది. చాలా చిన్న విషయం రోజు మొత్తంలో ఎన్నోసార్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు భయపడుతున్నారు? ఒక మహిళ రాత్రంతా ఒకే స్వప్నం కనిపిస్తూ ఉంటుంది. తనకి ఒక నల్లని నీడ వెనుకెనుకనే వస్తుంది. అంధకారం, చీకటి మరియు అడవి ఆమెనే వెంట పడుతుంది. ఆ మహిళ పరుగులు పెడుతూనే ఉంటుంది. ప్రతిరోజు రాత్రి వచ్చే స్వప్నం నుండి ఉదయం కళ్ళు తెరుస్తుంది. లోపల దడ 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 అంటూ ఉంటుంది. ప్రతిరోజు ఒకటే స్వప్నం. ఒకరోజు ఏమైంది అని అంటే స్వప్నం ఇంకా ముందుకు వెళ్తుంది. ఆ మహిళ పరిగెడుతూనే ఉంటే ఆ నల్లని ఛాయ వెనకనే వెంట పడుతూనే ఉంటుంది. ఆమె చాలా చిన్న మహిళ, అంటే హైట్లో చాలా తక్కువ ఉంది, కానీ ఆ యొక్క నీడ చాలా పెద్దగా ఉంటుంది. అంధకారం రాత్రి కావడం వల్ల కిందకు పడిపోయింది. ప్రతిసారి ఈ స్వప్నం నుండి కళ్ళు తెరిచేది, ఈసారి తెరవదు. ఆమె కింద పడిపోతుంది. ఆ నల్లని నీడ తనపైన ఆ నల్లని నీడని అడుగుతుంది, నువ్వెవరు? అది అంటుంది, నాకేం తెలుసు, ఆ స్వప్నం నీది. చూసారు, మనం క్రియేట్ చేసి స్వప్నాన్ని అడుగుతున్నాం నువ్వెవరు అని. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సరైన ఆన్సర్ ఇవ్వాలి. ఒక లైన్లో ఆన్సర్ ఇవ్వాలంతే, సింగిల్ లైన్లో ఆన్సర్ చెప్పండి. ఆలోచించండి. మీ ఎదుటికి తుపాకీ పట్టుకుని చంపేవారు వచ్చారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎదుటనే ఉన్నారు, కేవలం హతమార్చేవారు అంతే. మీ వద్ద ఏమీ లేదు, కేవలం అలా నుంచునున్నారు. బాబాని జ్ఞాపకం చేస్తాను అని అక్కడెవరో అక్కయ్య అన్నారు. బాబా రండి, నడుస్తూ ఉంటే దారిలో ఎలుగుబంటి వచ్చింది. అప్పుడు ఇలా అంటారా, బాబా నాకు సహయోగాన్ని ఇవ్వండి అని. బాబా మీరు వచ్చి నాకు సహయోగాన్ని ఇవ్వండి అని. ఎలుగుబంటి కూడా యోగంలోకి వచ్చింది కళ్ళు మూసుకుని. అప్పుడు ఎలుగుబంటిని ఒక అన్నయ్య అడిగాడు, నువ్వేం చేస్తున్నావు అని. మళ్ళీ తిరిగి అతన్ని ప్రశ్న అడిగింది, నేనా? ఏం చేస్తున్నాను? నువ్వే చెప్పు అని. మళ్ళీ ఎలుగుబంటి అంటుంది, నేను యోగం చేస్తున్నాను, బాబాని జ్ఞాపకం చేస్తున్నాను. అన్నయ్య మళ్ళీ ఎలుగుబంటిని అడిగాడు, నువ్వు ఏం చేస్తున్నావని. అది అంటుంది, నేను భోగ్ పెడుతున్నాను. ఆన్సర్ ఏంటంటే ఆలోచించడాన్ని ఆపేయండి. నేనేమన్నాను? ఆలోచించండి.
ఎవరైనా మిమ్మల్ని చంపుతున్నారా అనుకోండి, ఇది నిజంగా అవ్వడం లేదు, ఆలోచించండి అని అన్నాను. నిజానికి ఆలోచించడం ఆపేయండి. ఆన్సర్ ఏంటి? ఆలోచించడం ఆపివేయండి. ఆలోచించడంతో ఇదంతా అవుతుంది, నిజం కాదు, ఇది జస్ట్ కల్పన కదా. నేను అన్నాను ఆలోచించండి. నేనేమైనా చంపుతున్నారని అన్నానా ఏంటి? ఆన్సర్ ఏంటి? ఆలోచించడాన్ని ఆపేయండి. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు, తుపాకీ వెళ్ళిపోయింది, మనము రక్షించబడ్డాం. ఇదేంటి? పేపర్ టైగర్. మూడవది ఆట బొమ్మ. ఈ యొక్క మట్టిలో దమ్ము లేదు అనే పాట ఉంది కదా, ఇదంతా ఆట. ఆట నడుస్తుంది. చిన్న చిన్న పరిస్థితులేంటి? ఆట బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా. నాలుగవది కార్టూన్ షో. బాబాయ్ ఏమంటారు? ఇదంతా మిక్కీ మౌస్ యొక్క ఆట. మిక్కీ మౌస్ ఉంటుంది కదా, దాని మీద నుండి బండి వెళ్తుంది, మొత్తం అణిచిపోతుంది. మొత్తం అణిచిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఏమీ జరగనట్టు నుంచుంటుంది. ఏమైనా జరుగుతుంది, పిల్లలకి చాలా నచ్చుతుంది కదా. జీవితంలో కూడా వారు ఇలా చేశారు, అలా చేశారు. ఒకరు కాలు లాగుతారు, ఇంకొకరు షడ్యతం రచిస్తారు, కొందరు వచ్చి అలా ఇలా అంటారు. ఎన్నన్నా కూడా ఏం చేయాలంట? యోగి మహాన్ ఆత్మను, అవతారం పొందినటువంటి వాడిని, అవతారమూర్తిని. మనకైతే బ్రహ్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఇంకొకరు ప్రవేశించి శాస్త్రాలని నిందిస్తారు. ప్రతి ఒక్కరూ ఏమిస్తారు? తన లోపల ఏదైతే ఉంటుందో అదే కదా. లోపల స్తుతి ఉంటే పొగుడుతారు, లోపల చెడు ఉంటే తిడతారు, అదే ఇస్తారు కదా. దానికి మన యొక్క వ్యక్తిత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఎన్నైనా 4. అవేంటి? మొదటిది పరీక్ష, నేను ఉత్తీర్ణులుగా కావాలి. రెండవది పేపర్ టైగర్, దాంతో ఏమైనా భయపడతానా ఏంటి? మూడవది ఆట బొమ్మ, అంటే చిన్న చిన్న పరిస్థితులు. నాలుగవది కార్టూన్ షో, అణిచిపెట్టినా అణగిపోయినా మళ్ళీ టక్కుమని లేస్తుంది కదా, అలా. అందులో భయపెట్టే దృశ్యం వచ్చినా చూస్తూనే ఉంటాము. అలా చూస్తాం కదా, వదలం కదా. మూవీస్ని కూడా ఎలా చూస్తాము? చాలా ఇంట్రెస్ట్గా అయ్యి. ఇంకా పర్వతం, నేను దాన్ని ఎక్కాలి. ఏమొచ్చింది? పర్వతం. 100 హిమాలయాల కంటే ఇంకా పెద్ద పరిస్థితి వస్తుంది. అవ్యక్త మహావాక్యాల్లో బాబా ఏం చెప్పారు? ఇప్పుడు మిమ్మల్ని ఏమీ చేయలేదు, వెంట్రుకను కూడా పీకలేదు, నన్ను ఏమీ చేయలేదు. నా తల మీద పరమాత్మ యొక్క ఛత్రఛాయ ఉంది. ఈ పర్వతం నేను ఎక్కాలి, ఈ శిఖరం పైకి కనిపిస్తుంది. ఆ మందిరం ప్రియతముడిది, నన్ను పిలుస్తుంది. నేను ఆ పర్వతాన్ని ఎక్కాలి. నేను పర్వతారోహిణి, నేను ఎక్కాలి. పర్వతం వచ్చింది, నేను ఆగను, అలసిపోను, నేను తగ్గను. నేను వెళ్ళి విజయం యొక్క జెండాను ఈ పర్వతం పైన ఎగరవేయాలి. పరిస్థితులు నాకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ద సిచ్యువేషన్స్ ఆర్ రన్నింగ్ అగైనెస్ట్ ద గ్రాస్ మీ, దట్ ఐ ఆమ్ డిటర్మైన్డ్ టు రీచ్ ద సమ్మిట్ ద జైనిత్. నిర్భయంగా జైనిత్ యొక్క యాత్ర అన్నిటికంటే లోతైన యాత్ర, నేల నుండి ఎత్తైన శిఖరానికి చేరుకోవటం. తర్వాతది ఏదైనా పరిస్థితిలో, ఏదైనా పరీక్షలో, ఏదైనా సమస్య, ఏ వ్యక్తి అయితే ఇవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్ నా కోసం ముందుకు వెళ్ళడానికి మెట్లు, దీని మీద అడుగు వేస్తే నేను ముందుకు వెళ్ళిపోతాను, వీళ్ళు నన్ను బాధ పెట్టడానికి వచ్చారని అనుకోకండి. ఎంత పెద్ద విరోధినో అంత నన్ను అలంకరిస్తాడు లేక సరిచేస్తాడు. ఎన్ని ఎక్కువ పరిస్థితుల్లో అంత ఎక్కువ అలంకారం. మన యొక్క జీవితంలో వెలుగు అనేది వస్తుంది, అంటే మెలకు ఉంటుంది. నిద్రపోయాము అంటే నిద్రపోలేము, మెలుకునే ఉంటాం. ఒక్కొక్క అడుగును ఆలోచించి అర్థం చేసుకుని వేస్తాం. తర్వాతది సైట్ సీన్స్. ట్రైన్లో కూర్చుంటే ఇదేంటి దృశ్యాలు చూస్తూ ఉంటారు కదా, రకరకాల దృశ్యాల్ని, సుందరమైన దృశ్యాలు చూస్తూ ఉంటారు. వెళ్తూ ఉంటాం. మనము ఏమన్నా చేస్తామా ఏంటి? ట్రైన్ అలా వెళ్ళిపోతుంది. ట్రైన్లో నుండి ఒక గ్రామం వచ్చింది, చూస్తాం, అది వచ్చింది వెళ్ళిపోయింది. పొలం వచ్చింది వెళ్ళిపోయింది. ఒక మహిళ ఇంకొక మహిళ జుట్టు పీకి గట్టిగా పోట్లాడుతుంది. వాళ్ళని ఏమైనా రక్షించాలని అనుకోం కదా, విడిపించాలని ట్రై చేస్తారా ఏంటి? లేదు కదా, ఏమీ చెయ్యరు.
ఎవరో ఆల్కహాల్ తాగి పూర్తిగా పడిపోయారు. ఏం చేస్తాము? ఏమీ చేయలేం. అలానే జీవితంలో అన్ని పరిస్థితులేంటి? సైడ్ సీన్స్. తర్వాతది సీన్స్ అనగా డ్రామాను చూస్తున్నాం. అందులో సీన్ మారుతుంది అని అంటే సీన్స్ యొక్క డ్రామా. మనం డ్రామా ఏదైతే చూస్తున్నామో అందులో దృశ్యాలు మారుతూ ఉన్నాయి. ఒక దృశ్యం పక్కది, ఇంకొక దృశ్యం ఎదుట సీన్. ఏ విధంగా స్టేజ్ మీద దృశ్యాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, వస్తున్నాయి, వెళ్తున్నాయి. కొత్త కొత్త పాత్రలు వస్తాయి. అతడు మోసం చేశాడు, ఇతడు మోసం చేశాడు. ఆగవు కదా, ఇంకా మోసం చేసేవారు వస్తారు, చాలామంది వస్తారు. వీరు వారు ఇంకా వచ్చేదే ఏదైతే ఉందో అది కూడా వస్తుంది. అన్నిటినీ రానియండి, తొందరగా రమ్మని ఆహ్వానించండి. ఎందుకంటే లెక్కలు సమాప్తి చేసేసుకోండి. ఎందుకంటే నా వద్ద సమయం చాలా తక్కువ ఉంది. ఏమి ఆలోచించాలి? ఇదంతా ఏంటి? దృశ్యాలు 4 విషయాలని చూశారు. మొదటిది పర్వతం, రెండవది స్టెప్పింగ్ స్టోన్. ఈ రాయి మీద అడుగు వేసి ముందుకు వెళ్తాను, మెట్టు నన్ను ముందుకు తీసుకుని వెళ్తుంది. ఈ పరిస్థితి నుండి నేర్చుకున్న తర్వాత కూడా మొదట ఉన్నట్టు ఉండను. ఇది నాకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. తర్వాత సైట్ సీయింగ్స్. ఇప్పుడు కర్మల ఖాతా. ఇదంతా ఏంటి? కర్మల ఖాతా సమాప్తమవుతుంది. తీరనివ్వు. నేను ఎవరిని నిందించే ఉంటాను? అందుకే ఇప్పుడు నాకు ఈ రకంగా ఉంది. ఒక మాత బాబాతో అంటుంది, బాబా నా పతి చాలా కొడతాడు, అతన్ని జ్ఞాన మార్గంలో తీసుకుని రండి అని అంటే బాబా అంటారు, నువ్వే ఇంతకు ముందు కొట్టి ఉంటావు. రెండవది ఈ పరీక్ష అగ్ని. బంగారం అగ్నిలో పడి పవిత్రమైన బంగారంలాగా అవుతుంది. ఈ పరిస్థితి నన్ను మార్చేస్తుంది. తర్వాతది ఇది గిఫ్ట్. ఇదేంటి? గిఫ్ట్ నా కోసం. ఈ డ్రామా నాకు గిఫ్ట్ ఇస్తుంది. ఏం జరిగినా, ఏం జరుగుతున్నా నేను సంతోషంగా ఉన్నాను. శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఏం వచ్చినా కూడా నేను సంతోషంగా ఉన్నాను. నా కోసం ఇది గిఫ్ట్. మంచి లేక చెడు, ఇదంతా మన మంచికే. జో విధి రకే రామ్ తాహి విధి రహే అనగా ఈశ్వరుడు మనల్ని ఏ స్థితిలో ఉంచితే అందులోనే ప్రసన్నంగా సంతృప్తిగా ఉండాలి. ఇదంతా భక్తిలో గౌరవిస్తారు. భక్తులు ఎంత సంతోషంగా ఉంటారు? అన్నీ వారు కోరుకున్నట్టు అవుతుంది. తర్వాత టచింగ్ స్టోన్, పరశుమణి. ఈ పరిస్థితి ఏంటి? నన్ను జ్ఞానోదయం చేస్తుంది. నేను మారిపోతాను. నేను ఇప్పుడు ఇనుముని ఏమవుతున్నాను? బంగారంలాగా అయిపోతాను. ఇది నన్ను బంగారంలాగా చేయడానికి వచ్చింది. నా శత్రువు కాదు. మీటింగ్ జరిగింది అనుకుందాం, ఇది అయ్యింది. మీరేమో ఐడియా ఇచ్చారు, కానీ మీ ఐడియాని అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇది కూడా ఒక పరిస్థితి. ఎదుటి వాళ్ళది తప్పు అని ఎప్పుడు ఆలోచించకూడదు. ఓకే, నేనైతే పాఠంను చదువుకుంటున్నాను, నేను నేర్చుకుంటున్నాను, కర్మల లెక్కలు సెటిల్ అవుతున్నాయి. రెండవది అగ్ని, మూడవది అప్పు, నాలుగవది పరశువేది, ఐదవది ప్రతి పరిస్థితి మనల్ని ఏం చేయడానికి వస్తుంది? ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ నాకు గుర్తొస్తుంది. కోతులు అనేవి ఒక కొమ్మ మీద ఉన్నాయి. కొన్ని కోతులు కింద కొమ్మ మీద, కొన్ని కోతులు పైన కొమ్మ మీద ఉన్నాయి. కింద చాలా పెద్ద గుంపు ఉంది. ఆకాశవాణి నుండి ఏమని వినిపిస్తుందంటే, ఎవరైతే ఇప్పటికిప్పుడు పైనుండి కిందకు దూకేస్తారో వాళ్ళు పరి అవుతారు అని చెప్పేసి. అంటే కొన్ని కోతులు నిజం అనుకుని వెంటనే దూకేసే నిజంగానే దేవత అయిపోయి, కొన్ని కోతులు మాత్రం ఏమైపోయినాయి అంటే కనుక తర్వాత వీటిని దూకడం చూసిన తర్వాత దూకాయి. అవి కాళ్ళు ఇరిగాయి. అవి ఫస్ట్ అనుకున్నాయి కాళ్ళు ఇరుగుతాయేమో, నిజం కాదు అని. నిజంగానే తర్వాత చూసి దిగిన కోతులు ఉంటాయి, దూకిన కోతులుకి కాళ్ళు ఇరిగాయి. సమయం యొక్క మహత్యం ఉంది. సమయం నిజంగానే దేవతలుగా చేస్తుంది. ప్రతి పరిస్థితి మనల్ని దేవతలుగా చేయడానికే వస్తాయి. అదేమిటి? ఆపర్చునిటీ, అవసరం. సరే, ఏం జరగనున్నా అనేక జన్మలు లెక్కలు సమాప్తమవుతాయి. మంచిది, ఏం జరగాలో అదే జరిగింది. స్వయాన్ని తేలిగ్గా చేసుకోండి, ఇతరుల్ని క్షమించండి, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. సమస్యని ఏం చేయాలి? సమోసాగా తయారు చేసుకుని తినండి. సమోసా అనగా
ప్రభావితం కావద్దు, ఎంజాయ్ చేయండి అనగా డిస్టర్బ్ కావద్దు. వారు కరెక్టే, వీరు కరెక్ట్నే. మూడవది పరిస్థితుల్ని ఎలా భావించాలి? ఛాలెంజ్. నేను ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తాను. అనేక సార్లు నన్ను ఓడించి ఉంటాయి, ఇప్పుడు కాదు. ఒక వ్యక్తి చాలాసార్లు ఓడిపోయి ఉండొచ్చు. యోధుడి యుద్ధంలో చాలా దెబ్బలు తగులుతాయి కదా, చాలా తీవ్రతతో ఆక్రమిస్తాడు సింహం మాదిరిగా. అలా అయినప్పటికీ కూడా ఓడిపోడు. లాస్ట్ పాయింట్, పరిస్థితి ఏంటి? దేవతామూర్తిగా చేయటానికి ఏం చేస్తున్నాయి? అనవసరమైనవి తీసేస్తున్నాయి. ఇప్పుడు ఒక స్టోన్ ఉంది, అతను శిల్పి ఏం చేస్తాడు? చెక్కుతాడు, పనికిరాని ముక్కల్ని తొలగిస్తాడు కదా. ఇంకా రిఫైన్ చేస్తున్నారు. మూర్తి తయారైపోయిన తర్వాత దానికి ఏం చేస్తారంటే ఫైన్ స్ట్రోక్ పెడతారు, అంటే సన్న గీతలు అన్నమాట. ముక్క తయారైంది అంటే కానీ సరిగ్గా తయారు కాలేదు, సీదాగా లేదు. అప్పుడు ఫైన్ స్ట్రోక్స్, సున్నితమైన తీరు, చాలా పెయిన్గా ఉంటుంది. అందుకని ఈ డ్రామా ఎలా చూడాలంటే సాక్షిగా చూడాలి. ఈ 16 పాయింట్స్ ఇవి తప్పనిసరిగా అవసరం లేదు. మనము ఈ క్రమంగానే చదువుకోవాలని కాదు, కానీ మీకు గుర్తున్నట్లుగా చదువుకోండి. పరిస్థితి వచ్చినప్పుడు సాక్షిగా చూడాలి. దాని తీవ్రత, ఇంటెన్సిటీ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.